మహారాష్ట్ర గోవాలో ప్రచారం నిర్వహించిన మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా మేము పనిచేస్తున్నామన్న ప్రధాని. ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి దూసుకు వెళుతున్న బీజేపీ, కాంగ్రెస్ హయాంలో బాంబులు పడేవన్న అమిత్ షా. కిషన్ రెడ్డికి మద్దతుగా సినీ నటి ఖుష్బూ ప్రచారం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం. కేసీఆర్ కొట్టేసిన కమిషన్లతో కొత్త కాళేశ్వరం కట్టొచ్చు. కేసీఆర్ వారసత్వంగా నాకు కరువు ఇచ్చారన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు అభివృద్ధి చెందిందన్న కేసీఆర్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న గులాబీ బాస్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారన్న రాబర్ట్. అమేథీ తరపున రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు. రాహుల్ రేవంత్ ఆరోపణలను ఖండించిన లక్ష్మణ్. మా అజెండాలో రిజర్వేషన్ల తొలగింపు అంశం లేదన్న బీజేపీ ఎంపీ. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న సీఎం జగన్. రోజుకు 3 సభల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసిన వైసీపీ. కూటమి మరోసారి మోసం చేసే యత్నం చేస్తుందన్న పేర్ని నాని. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్న వైసీపీ నేత. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జగన్ సభ కోసం ఏర్పాట్లు. సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉందన్న టీడీపీ అధినేత. అధికారంలోకి రాగానే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి మూలకారకుడు కన్నబాబేనన్న పవన్. స్కూటర్పై తిరిగే కన్నబాబు కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని ప్రశ్న. ఆర్మూర్లో పసుపు రైతులతో బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం. అవినీతి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్న ఎంపీ అరవింద్. నారాయణగూడలో సెల్ ఫోన్లు, బైక్ దొంగల ముఠా అరెస్ట్. 14 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మావటి నీళ్లు తాగేందుకు సహాయం చేసిన ఏనుగు. ఏనుగు చేతి పంపు కొడుతుంటే నీళ్లు తాగిన మావటి. గూగుల్లో చేరి 20 ఏళ్లైందన్న సీఈఓ సుందర్ పిచాయ్. పనిచేసేటప్పుడు పొందే థ్రిల్ ఇప్పుడు మారలేదన్న గూగుల్ సీఈఓ. తిరుపతి గిరిపురంలో వార్డులో ఎన్నికల ఉద్రిక్తత. జనసేన, టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర వాగ్వివాదం. నాయకులకు గాయాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కౌంటర్ అఫిడవిట్. ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్న అరవింద్ కేజ్రీవాల్. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో సిబిఐ దర్యాప్తు. నిందితుడితో సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి గాయం. హెలికాప్టర్ లోపల సీట్లలోకి వెళ్లే క్రమంలో పడిపోయిన దీదీ. హిమాచల్ ప్రదేశ్ లో దట్టంగా కురుస్తున్న మంచు. దట్టమైన మంచులో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. ఐపీఎల్ పోరులో ముంబైకి మరో ఓటమి. హోరాహోరీ పోరులో ఢిల్లీ గెలుపు.